సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామంలోని ప్రధానోపాధ్యాయులు రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు రంగవల్లులో పోటీల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమంలో అందమైన రంగవల్లులను వేసిన విద్యార్థులను ఎంపిక చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు వారి నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయన్నారు. దానితో పాటు తెలుగు పండుగలు, సాంప్రదాయ విలువలను విద్యార్థులకు చిన్న వయసు నుండి నేర్పించడం పట్ల తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను రేపటి భావితరాలకు పరిచయం చేసిన వాళ్ళమవుతామని చెప్పారు. పాఠశాల ఆవరణలో భోగి మంటలు వెలిగించి ముందుగా సంక్రాంతి సంబరాలను విద్యార్థులతో జరిపించారు. పండుగ సెలవులలో విద్యార్థులు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీధర్ రెడ్డి సూచించారు. దమ్మక్కపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నర్ర రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారము ఈ పాఠశాలలో ప్రతి పండుగ నిర్వహిస్తున్నట్టు భాగంగానే ఈరోజు పాఠశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించి తదనంగా సంక్రాంతి పండుగ ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందుకు సంబంధించి ముఖ్యంగా సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి ప్రధానంగా మనకు రెండు కారణాలు కనబడతాయి. ఒకటి, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి మనకు ఒక మంచి వాతావరణం కల్పిస్తున్నందుకు, తర్వాత సాధ్యమైనంత వరకు మొదటి వానకాలం పంటలన్నీ చేతికొచ్చేటువంటి దశ, అంటే రైతులందరూ చాలా సంతోషంగా ఉండేటువంటి దశ. సో అందుకోసం ఆ సంబరాన్ని పురస్కరించుకొని ఈ పండుగను రైతులందరూ ముఖ్యంగా పల్లెల్లో చాలా గొప్పగా పండుగ జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటింటి ఆడపడుచులు కూడా చక్కనైన రంగువల్లులు వేస్తూ, అలాగే మగపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే వాళ్ళు పతంగులు ఎగరేస్తూ ఎంతో ఆనందోత్సవాలతో ఈ పండుగ జరుపుకుంటారు. రేపటి నుంచి ఈ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని మనకు పాఠశాల కూడా సెలవులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా దమ్మక్కపల్లి గ్రామస్తుల తల్లిదండ్రులకు తెలియజేయనిది ఏమనగా, పిల్లలు ముఖ్యంగా కైట్లు ఎగరేసే క్రమంలో భాగంగా వాళ్ళని మనం ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అదేవిధంగా అతి తీవ్ర ప్రమాదమైనటువంటి చైనా మాంజా అనేది నిషేధించడం జరిగింది. అది నిషేధించినప్పటికి కూడా దొంగచాటుగా మనకు అమ్ముతున్నారు కాబట్టి అది మనం అలాంటి దారానికి దూరంగా ఉండి మన పిల్లల ప్రాణాలని కాపాడుకోవాల్సిందిగా స్థానిక గ్రామస్తులను తల్లిదండ్రులను కోరడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరొకసారి గ్రామస్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.